ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, గత 2-3 నెలల నుంచి మార్కెట్లను మనం కాస్త క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐలు అనేవాళ్ళు దాదాపు 1,20,000 కోట్ల రూపాయలకి సెల్లింగ్ చేసేసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. బట్ ఎందుకు అర్థం కావట్లేదు కానీ ఈ ఎఫ్ఐలు అందరూ చైనా బాట పడుతున్నారు, అందరూ చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. సో అందు కారణంగా కూడా దాదాపు 1,20,000 కోట్ల రూపాయలకు లాస్ట్ అక్టోబర్లోనే రోజుకి దగ్గర 5-6 వేల కోట్ల రూపాయలు అమ్ముకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఏంటి అసలు చైనా బ్రూటల్ మంత్ చెప్పాలంటే ఏంటి? ఈ ఎఫ్ఐలను చైనా ఎందుకు ఆకర్షిస్తుందంటారు? అంత ఆకర్షణీయమైన అంశాలు చైనా దగ్గరే ఉన్నాయి, మనం ఎందుకు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం? మన దగ్గర లేనిదేంటి, ప్రస్తుతం చైనా దగ్గర ఉన్నదేంటి అసలు? జనరల్గా వాళ్ళు ఏంటంటే ఏ కంట్రీకైనా స్టేబుల్గా ఉండి అక్కడ గొడవ ఏం లేకపోయినా ట్యాక్స్ సోప్స్ కానీ ట్యాక్స్ రిబేట్స్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో మన దగ్గర ట్యాక్స్ రిబేట్ తగ్గించారు లాస్ట్ 2 years బ్యాక్ బడ్జెట్లో. సో అక్కడి నుంచి 1 year నుంచి దాదాపుగా మన మార్కెట్ హై వాల్యూ ఉంది అన్న పాయింట్ దగ్గర, ఎందుకంటే వారన్ బఫెట్ ఫస్ట్ యాపిల్ అనే దాంట్లో మ్యాక్సిమం ఆయన షేర్ మొత్తం అమ్మేసుకొని క్యాష్లో కూర్చున్నారు. అప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ అమ్మేసి క్యాష్లో కూర్చుంటున్నప్పటి నుంచి అప్పుడు అందరికీ భయం వేస్తుంది, ఇండియా ఈజ్ ఓవర్ వాల్యూడ్, సో డెఫినెట్గా ఇక్కడ అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ప్లస్ మనకి లాస్ట్ బడ్జెట్లో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% ఉండేది 12.5 చేసాము, షార్ట్ టర్మ్ది కూడా పెంచాము. సో 15% ఉండేది 20% చేసాము. సో ఇవి ఇట్లా చేసినందువల్ల వాళ్ళకి మనకు తెలియని విషయం వాళ్ళకి ఇంకొక విషయం తెలుసు, అందుకే వెళ్తున్నారా అనేది. ఎందుకంటే వాళ్ళకు భయం ఉంటుంది. 12.5 చేసినప్పుడు అది చిన్నగా 30% తీసుకెళ్తారు అనే ఉద్దేశం. ఎందుకంటే మిగతా ఎసెట్ క్లాసుల్లో ట్యాక్సులు వేసే విధం ఇప్పుడు లేదు, ఛాన్స్ లేదు, ఓన్లీ ఈక్విటీలోనే ఉంది. గవర్నమెంట్కి డెట్ పెరుగుతోంది, ఎందుకంటే లాస్ట్ బాగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేశారు, ఫిజికల్ డెఫిసిట్ పెరిగింది. దాన్ని తగ్గించాలంటే ప్రైవేట్ ప్లేస్మెంట్స్ పెంచాలి, గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించాలి. గవర్నమెంట్ స్పెండింగ్ అంటే ఇంట్రెస్ట్ పే చేయాలా, ఇంట్రెస్ట్ పే చేయాలంటే మరి ఇప్పుడు డబ్బులు కావాలి కదా. సో అందుకని ఎక్కడ ట్యాక్స్లు వేయాలనే ఉద్దేశంతో దాని ప్రకారంగా చేస్తారు. డెఫినెట్గా ఈ 12.5ని 15-20 ఓవర్ ఏ పీరియడ్ నెక్స్ట్ 2 to 3 yearsలో తీసుకెళ్తారనే భయం ఉందేమో అన్న ఒక చిన్న ఆలోచన వస్తుంది, అందుకే వెళ్తున్నారా అనేది అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే సేఫ్గా ఉందో వాళ్ళకు ₹1 ఎక్స్ట్రా వస్తుందో ఎక్కువ, ఎందుకంటే వేల కోట్లు 1,00,000 కోట్లు పెడతారు వాళ్ళు మామూలుగా, ఆ పెట్టేది కూడా విపరీతంగా పెడతారు. దాని ప్రకారం వాళ్ళు చూసి ఏ కంట్రీలో ఎమర్జింగ్ కంట్రీస్లో ఏ కంట్రీస్ బాగున్నాయి ఆ కంట్రీస్కి వెళ్తారు. ఎమర్జింగ్ కంట్రీస్లో మనం చైనా తర్వాత మనమే ఉన్నాం. చైనా అంటే భయం అందరికీ. చూసాం జాక్మాన్, చూసాం ఏమైందో. ఒక్క స్టేట్మెంట్ గవర్నమెంట్ గురించి చిన్న మాట అన్నందుకు ఎప్పటి నుంచి 30 ఏళ్ల బిజినెస్ ఓవర్ జీరో అయిపోయింది. ఆయన కంట్రీని వదిలేసి ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళి బిజినెస్ చేసుకుంటే మళ్ళీ బతిలాడి బామాడి మళ్ళీ తెచ్చుకున్నారు ఆయన్ని. వాళ్ళ పాలసీస్ రెగ్యులేషన్స్ భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే 1 man ఆర్మీలా ఉంటుంది, ఆయన చెప్పిందే వేదం, ఇంకోటి చేయడానికి లేదు, అట్లా ఉంటుంది. అదే మన దగ్గర అనుకోండి, ఒకప్పుడు ఏమనేవాళ్ళు బై ఇండియా సెల్ ఇండియా అనేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనది ఓవర్ వాల్యుయేషన్ అయిందనే ఉద్దేశంతో సెల్ ఇండియా బై చైనా అంటున్నారు. ఎందుకని? ఈ ఎఫ్ఐఎస్ మొత్తం మనీ అక్కడికి వెళ్తుందా అంటే వెళ్తుందండి. ఎందుకు? వాళ్ళు హౌసింగ్ లోన్ కానీ ఎఫ్ఐఎస్కి ట్యాక్స్ రిబేట్ కానీ 300% 400% ఇస్తున్నారు. ప్లస్ హౌసింగ్ లోను 30 yearsకి 2.7% లీస్ట్ అనమాట. ఇక మరి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారా? సో ఎక్కువ ఇది ఇస్తున్నారు కాబట్టి, ట్యాక్స్ సోప్స్ ఇస్తున్నారు కాబట్టి అందరూ అటు అట్రాక్ట్ అవుతున్నారు. దానివల్ల ఎక్కువ అమౌంట్ అటు వెళ్తుంది. బట్ వాళ్ళు కంటిన్యూస్గా ఉంటారా? ఇది ఓన్లీ షార్ట్ టర్మే. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ దాన్ని బట్టే నెక్స్ట్ చైనా వాడి యాక్షన్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు కమలా హ్యారిస్ వస్తే వాళ్ళకి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి ఫర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ పనులన్నీ జరుగుతాయి.
ఇప్పుడు ట్రంప్ వచ్చారు కాబట్టి డెఫినెట్గా ముందు నుంచి ఆయన అగ్రెసివ్ ఉన్నారు, చైనా మీద కోపంగా ఉన్నాడు కాబట్టి 60% ట్యాక్స్ కూడా వేస్తా ఉన్నాడు కాబట్టి అవి అంతే భయంకరంగా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు ఈ 6th నుంచి 9th వరకు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. స్టిమ్యులస్ ప్యాకేజ్ డిక్లేర్ చేస్తారు. ఎంత చేస్తారు ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ట్యాక్స్ హోప్స్ ఇంకా ఎక్కువ ఇచ్చి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎఫ్ఐస్ని ఇంకా లాక్కుంటారా అనేది ఎక్కువ ఇస్తే మటుకు డెఫినెట్గా అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే మనం దాదాపుగా ఏదన్నా 9% పడ్డాం ఇప్పటికి. సో ఏదన్నా ఛాన్స్ ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ లీస్ట్ 22,000 అంటే 20%. మన కోవిడ్లో 40% పడ్డాం, 65,000 crores అమ్మారు. ఇప్పుడు 9% పడ్డాం, 1,20,000 crores అమ్మారు. ఆ డిఫరెన్స్ ఉండే అంటే ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ మన దగ్గరికి ఎక్కువ వస్తుంది. ప్లస్ రిటైల్ రివల్యూషన్ మనకు సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏంటంటే రిటైల్ రివల్యూషన్ ఇంత వస్తుంది కదా, ఎఫ్ఐఎస్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారేమో అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే ఎఫ్ఐఎస్ని అట్రాక్ట్ చేయాలి, చైనాని అట్రాక్ట్ చేయాలి. సో బ్రిక్స్లో చూసాం కదా, వాళ్ళు కూడా మనం ఎప్పుడు కలవంది మోడీని దగ్గరికి వచ్చి బతిలాడి షేక్ హ్యాండ్ తీసుకుని అంత చేశాడు ఆయన. అంటే ఇండియాతో రిలేషన్ కావాలి, బిజినెస్ కావాలి. వేరే కంట్రీస్తో ఆయన రిలేషన్స్ అన్ని సౌత్ ఏషియాలో మొత్తం దెబ్బతింటుంది. సో డెఫినెట్గా ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా మన సైడ్ ఎక్కువ రావాలి కాబట్టి వాళ్ళు మనతో మంచుకుంటారు. సో ఇది షార్ట్ టర్మే, 100% షార్ట్ టర్మే. ఇప్పుడు ట్రంప్ వచ్చేసారు కాబట్టి January 20th ఆయన సీట్లో మళ్ళీ వచ్చేస్తారు కాబట్టి జనవరి నుంచి మేబీ ఫిబ్రవరి నుంచి మార్కెట్ మళ్ళీ చిన్నగా ఊపందుకోవాలనే ఉద్దేశం అందరికీ ఉంది డెఫినెట్గా. అంటే ఎక్కువ ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎంత ఇస్తారు అనేది ఉంది. ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏం చేస్తారు దాన్ని బట్టి మన రియాక్షన్స్ ఉంటాయి. ఆ ఎఫ్ఐసి మన గవర్నమెంట్ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకోకుండా 80% వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటే మంచిదని ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.